హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. మనకైతే ఈ రోజు నుంచి బిఎస్ఎఫ్ లార్వా 10 days కంప్లీట్ అయిపోయిందండి. ఇగో ఈ విధంగా వచ్చింది మన బిఎస్ఎఫ్ లార్వా గ్రోతింగ్. చూడండి మన వీడియోలో ఈ విధంగా అయితే మన గ్రోతింగ్ వచ్చింది. ఈ రోజుతో కంప్లీట్గా 10 days కంప్లీట్ అయిందండి. ఈ విధంగా వచ్చింది. అయితే మనకు ఈ పాత ట్రీలు వేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయినాయి. అందుకని వీటిని వేరే కొత్త ట్రైన్ ఒక 3 తీసుకొచ్చి దాంట్లో మార్చుకోవడం జరుగుతుంది. మనకైతే ఈ బిఎస్ఎఫ్ లార్వా అనేది గ్రోతింగ్ అయితే చాలా బాగుంది. చూడండి మీరు, ఈరోజు 10 days కంప్లీటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్గా 10 days కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా వచ్చింది మనకు లార్వా. దీన్ని ఈ విధంగా అయితే లార్వా మనం ఎటైనా మార్చుకోవడం జరుగుతుంది. ఈ లార్వా అనేది చాలా కోళ్ళకు హై ప్రోటీన్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు లార్వా గ్రోతింగ్ వచ్చిందన్న ఫ్రెండ్. ఈరోజు కంప్లీట్గా 10 days కంప్లీట్ అయిపోయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇంకొక 5 to 6 daysలో మన చేతికి మనం కోళ్ళకి ఇచ్చుకోవచ్చు. దీనికోసం మనం ఫీడ్ కింద అయితే సొరకాయలు ఉంటారు. సొరకాయలు మనం ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏదైనా సరే, అరటిపండు అయినా సరే, టమాటాలు అయినా సరే, అరటిపండు వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల గుజ్జు అనేది మొత్తం తీసేసి పైన పిప్పి అనేది ఇలా వెళ్ళిపోతుంది. మనకు స్పేస్ వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం బిఎస్ఎఫ్ లార్వాకు మనకు ఈ అరటిపండు వేసేటప్పుడు పైన పొట్టు తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రమే వేయాలి. నేను ఇట్లా పైన ఉన్న ఇది పొట్టుతో సహా వేయడం వల్ల ఈ విధంగా మొత్తం లోపల తినేసి ఈ విధంగా లోపల బయట మొత్తం ఇట్లా ఉంటుంది. ఈ విధంగా మనకైతే ఈ విధంగా ఉందన్న గ్రోతింగ్. చూడండి క్లియర్గా ఈ విధంగా అయితే గ్రోతింగ్. ఈ రోజు నుంచి 10 days కంప్లీటెడ్. ఈ విధంగా ఉంది. మనకి ఈ విధంగా అయితే గ్రోతింగ్ మనం సొరకాయలు ఈ విధంగా ఇచ్చుకుంటున్నాం.
థ్యాంక్స్ టు సపోర్ట్ అశోక్ ఫార్మ్స్. ఇలాంటి మరిన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. రోజు డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ అశోక్ ఫార్మ్స్. థ్యాంక్ యూ సో మచ్.